బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం బైపాస్ వద్ద గల భారత్ పెట్రోల్ బంకులో ఏఆర్ కానిస్టేబుల్ గోపి వీరంగం సృష్టించారు. పెట్రోల్ బంక్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారు. బుధవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి పెట్రోల్ బంకు వద్దకు వచ్చిన గోపి పెట్రోల్ బంకు సిబ్బంది అయిన అజయ్ కుమార్ను పెట్రోల్ అప్పుగా కొట్టాలని, డబ్బులు తర్వాత ఇస్తానని గోపి అడగ్గా పెట్రోల్ బంకు సిబ్బంది అజయ్ అప్పుగా పెట్రోల్ కొట్టేందుకు మా యజమాని ఒప్పుకోరు అని తెలపడంతో కానిస్టేబుల్ గోపి అజయ్పై దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంకులో గల సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొత్త జాయిన్ అయ్యారా? అంటే నీ ఫేస్బుక్లో నేను చూస్తుంటాను కదా. ఏ అంటారండి తమ్ముడు కొత్త నిలువులు అనమాట. నాటకాలు దిగుతున్నాం ఏంది? నువ్వు పండి స్టార్ట్ చేస్తుంటావు ఆ పండాబు వాడుతా పనిచేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. తమ్ముడు నేను రేపు పొద్దున వస్తాను. నా పేరు నువ్వు తీసుకో, నేను రేపు పొద్దున వస్తాను. తమ్ముడా నేను వెళ్ళి అంటాను కదా తమ్ముడా. సరే చూడు తమ్ముడా, నేను మాట్లాడుతున్నాను తమ్ముడు. ఉదయం వస్తాను. ఓకేనా? ఏడైనా వస్తా. నీకు అర్థం కాదు నీకు. నువ్వు ఓవర్ యాక్షన్ యాడ్ చేస్తావు అన్నా. చేయి అర్థంగా. కొత్త నిలువును బయలుపోయి చేస్తున్నా. అరే నాకు డిపార్ట్మెంట్ నా ఒకటి ఉంది అది మీకు అర్థంగా. అది
పేరు అజయ్ కుమార్. నేను భారత్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను. ఉదయం 4 గంటలకు 3 వ్యక్తులు వచ్చి ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టు, డబ్బులు లేవని చెప్పారు. నేను కొట్టననేసరికి నా మీద బూతులు తిప్పి నన్ను కొట్టారు. కొట్టి నేను కానిస్టేబుల్ని పెట్రోల్ కొట్టమని అడిగారు. నేను కొట్టననేసరికి నన్ను కొట్టారు. నన్ను కొట్టిన వ్యక్తి గోపి, ఏఆర్ కానిస్టేబుల్. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.